అలా మా మమ్మీ పల్లి చట్నీ చేస్తుంది. దీంట్లో కారం, ఉప్పు, ఎల్లిపాయలు, జీలకర్ర, పల్లి ఇంత ఉంటే పల్లి పొడి చాలా మంచిగా రెడీ అవుతుంది. ఇప్పుడు పల్లి వెంచుకోవాలి. మనము జ్వరం ఇట్లా వచ్చినప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు బాగుంటుంది ఇట్లా చేసుకుంటుంది. ఇంత నెయ్యి, వేడి అన్నము, నెయ్యి చేయడం. మా అన్న ఇప్పుడే స్నానం చేసుకుండు. ఇట్లా బాగా వేయించుకోవాలి. ఇట్లా బాగా వేయించుకోవాలి. కొంచెం వేడి అన్నం చేసుకొని ఇక పల్లి చట్నీ వేసుకొని తింటా పోతే బాగుంటుంది. పొడి చట్నీ కాదు, ఇట్లా పెంచుకోవాలి. ಒಬ್ಬರು ಕಮೆಂಟ್ ಬಿ ಮಾಡ್ಯಾರ ತಿರುಪತಿದಿಂದ. మిక్సీలో పల్లి వేసిన, ఎల్లిపాయలు వేసిన, జీలకర్ర, కారం, ఉప్పు ఇంతే ఉండాలి. ఇంత కొంచెం వేడి ఉన్నప్పుడు మిక్సీకి వేస్తే కొంచెం నూనె బాగా పడుతుంది. పల్లి పొడి రెడీ. పల్లి పొడి రెడీ. పల్లి పొడి రెడీ. ఇట్లానే ఉండాలి. పచ్చపక్క కొంచెం ఇట్లా ఉండాలి. టేస్ట్ చూసారా? బాగుంది.